అప్కమింగ్ గా సూపర్ బౌల్ ఈవెంట్ కి రెడీ చేసుకున్న ఫెంటాస్టిక్ ఫోర్ టీజర్ ని ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇది ముందుగానే చెప్పారనమాట. కాకపోతే ఎక్స్ట్రా ఫుటేజ్ చాలా ఫిల్మ్స్ కి సంబంధించి టీవీ స్పాట్స్ లాంటిది అయితే మాత్రం సూపర్ బౌల్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. రీసెంట్ గా చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ సూపర్ బౌల్ ఈవెంట్ కి రెడీ చేసుకున్న టీజర్స్ అన్నిటినీ కూడా రిలీజ్ చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. మేబీ ఎక్కువ డ్యూరేషన్ ముందుగానే రిలీజ్ చేసుకుని సూపర్ బౌల్ ఈవెంట్ లోని టీవీ స్పాట్ ద్వారా ప్రమోట్ చేసుకున్నా కూడా మొత్తం ప్రమోషన్స్ వర్క్ అవుతుందని. పోతే రిలీజ్ అయిన ఈ టీజర్ లోని మొత్తం ఫుటేజ్ అంతా కూడా మనకి ముందు CCXP ఈవెంట్ లోని లీక్ అయిన ఫెంటాస్టిక్ ఫోర్ టీజర్ కి చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఆ ఫుటేజ్ అనేది ఓన్లీ CCXP ఈవెంట్ గురించి మాత్రమే షూట్ చేసింది, యాక్చువల్ ఫుటేజ్ కాదని చెప్పి అప్పట్లో చెప్పారు. సో ఇప్పుడుదంతా కూడా ఫిల్మ్లో ఉన్న ఫుటేజ్ని అఫీషియల్గా రిలీజ్ చేశారనమాట. సో టీజర్లో ఉన్న ప్రతి డీటెయిల్స్ని క్లియర్గా తెలుసుకుని అండ్ ఫిల్మ్ యొక్క ప్లాట్ ప్రిమైజ్ ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీ యొక్క టైమ్ లైన్ 1960s అనమాట. ఓల్డ్ టైమ్ లైన్ అయినప్పటికీ రెట్రో ఫ్యూచరిస్టిక్గా ఈ ప్యారలల్ యూనివర్స్లో జరగబోయే స్టోరీ అంతా కూడా MCU ఎర్త్ 616 కాదనమాట, వేరే ప్యారలల్ ఎర్త్ మల్టీవర్స్లో వేరే యూనివర్స్ అనమాట. సో ఈ రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అంతా కూడా అడ్వాన్స్డ్గా ఉంటుంది. కామిక్స్లో కూడా ఈ రెట్రో ఫ్యూచరిస్టిక్గా డిఫరెంట్ ప్యారలల్ మల్టీవర్సల్ యూనివర్సెస్ గురించి మీరు చాలా మందికి తెలిసి ఉంటుంది. సో ఈ డిఫరెంట్ ఎర్త్ కి చెందిన ఫెంటాస్టిక్ ఫోర్ యొక్క స్టోరీ గురించి ఈ ఫిల్మ్ లో మనం చూడబోతున్నాం అనమాట. అండ్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఎర్త్ 616 MCU మెయిన్ టైమ్ లైన్ కి రాబోతున్నారు, కనెక్ట్ కాబోతున్నారు. అది ఎలానో ఈ ఫిల్మ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. చాలా ఇనిషియల్ థియరీస్ ప్రకారం చాలా మంది మనం అయితే మాత్రం ఎవెంజర్స్ టవర్ ని తర్వాత రీడ్ రిచర్డ్స్ కొని ఫెంటాస్టిక్ ఫోర్ టవర్ గా మారుస్తాడనే థియరీస్ చాలా సార్లు మనం విన్నాం. కానీ ఈ ప్యారలల్ వరల్డ్ లోని ఎవెంజర్స్ లేరనమాట. X-Men, ఎవెంజర్స్, అదర్ సూపర్ హీరోస్ ఏమీ లేరు. పెడ్రో పాస్కల్ రీడ్ రిచర్డ్స్ గా ఉంటున్న ఈ 1960s రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ఈ యూనివర్స్ లోని ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ మాత్రమే ఉంటారు. అండ్ ఆ బ్యాక్స్టర్ బిల్డింగ్ ఎగ్జాక్ట్ గా న్యూయార్క్ లోని అదే ప్లేస్ లోని ఈ ఫెంటాస్టిక్ ఫోర్ బిల్డింగ్ అనమాట. ఈ వరల్డ్ లోని మేబీ ఇంకొక డిఫరెంట్ ప్యారలల్ వరల్డ్ లోని ఈ బ్యాక్స్టర్ బిల్డింగ్ అనేది నార్మన్ ఆస్బార్న్ యొక్క ఆస్కార్ప్ బిల్డింగ్ కూడా అయి ఉండొచ్చు అనమాట. టీజర్ లో ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఏంటంటే యాక్చువల్ గా ఈ ఫిల్మ్ అనేది కంప్లీట్ గా ఫెంటాస్టిక్ ఫోర్ యొక్క సూపర్ హీరో టీమ్ ఆరిజిన్ గురించి కాదు. దాని గురించి ఆల్రెడీ ప్రీవియస్ గా ఫిల్మ్స్ చూసేసాం. సో ఇది రీటెలింగ్ ఆరిజిన్ కాదనమాట, డిఫరెంట్ స్టోరీనే చూడబోతున్నాం. కానీ టీజర్ కట్ అనేది ఎగ్జాక్ట్ గా ఆరిజిన్ ని చూస్తున్నట్టే ఉంది. ఇంటెలిజెంట్ సైంటిస్ట్ అయిన రీడ్ రిచర్డ్స్ ప్రీవియస్ ఫిల్మ్స్ ప్రకారం తన బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫార్మర్ ఆస్ట్రోనాట్ అయిన బెన్ గ్రిమ్ తో కలిసి అండ్ బ్యాక్స్టర్ ఫౌండేషన్ నుండి ఫ్యూజన్ స్టార్మ్ అండ్ తన బ్రదర్ జానీ స్టార్మ్ తో కలిసి ప్లానెట్ జీరో స్పేస్ మిషన్ కి వెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళకి ఎక్స్ట్రా సూపర్ పవర్స్ రావడం, ఆ తర్వాత వీళ్ళు ఫెంటాస్టిక్ ఫోర్ గా మారడం అనేది ప్రీవియస్ ఫిల్మ్స్ లో చూసేసాం అండ్ మనకి తెలిసిన ఆర్జినే. కానీ ఇది రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ మాత్రమే కాదు, ఈ వరల్డ్ లో అయితే మాత్రం వీళ్ళతో పాటు డాక్టర్ డూమ్ లేడు. అవును, డాక్టర్ డూమ్ యొక్క ఆర్జిన్ ఈ ఫిల్మ్ లోనే చూపించరు. పోతే స్పేస్ కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళకి సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత వీళ్ళతో పాటే ఒక ఇంటెలిజెంట్ రోబోట్ ఉంటుంది కదా, హెర్బీ అని, తిని కూడా ఫెంటాస్టిక్ ఫోర్ కి అసిస్టెంట్ లాంటిది అనమాట. అండ్ ఈ రోబోట్ ఎగురుతుంది కూడా. పోతే స్పేస్ కి వెళ్ళిన తర్వాత ఈ 4 మెంబర్స్ కి ఎక్స్ట్రా సూపర్ పవర్స్ రావడం మాత్రమే కాదనమాట, ఆ ఎక్స్ట్రా స్పేస్ డైమెన్షన్ గురించి ప్యారలల్ వరల్డ్ ఎర్త్ 616 యొక్క మల్టీవర్సల్ కనెక్షన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ప్లాట్ లోని. అండ్ పోస్ట్ క్రెడిట్స్ లోని మనకి డాక్టర్ డూమ్ RDJ క్యారెక్టర్ యొక్క క్యామియో కూడా ఉంటుంది. మొన్న లీక్ అయిన సెట్ ఫోటోస్ కి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు స్పేస్ మిషన్ కి వెళ్ళిన టైంలోని సూజన్ స్టార్మ్ ప్రెగ్నెంట్ కాదు, అండ్ తిరిగి వచ్చిన తర్వాత కూడా అప్పుడే ప్రెగ్నెంట్ కాలేదు, కాస్త టైం గ్యాప్ తర్వాతనే తను ప్రెగ్నెంట్ అయ్యిందని. సెట్ ఫోటోస్ లో తను ఒక బేబీని హోల్డ్ చేయడం అండ్ మిగిలిన సెట్ ఫోటోస్ లో తను బేబీ బంప్ తో ఉండడం. అండ్ ఆ బేబీ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ క్యారెక్టర్ గురించి మీరు చాలా మందికి కామిక్స్ చదివిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. రీడ్ రిచర్డ్స్ యొక్క కొడుకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ చాలా పవర్ఫుల్ మ్యూటెంట్ అనమాట. ఫిల్మ్ యొక్క మెయిన్ స్టోరీ కంప్లీట్ గా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ తోటే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. దాంతో పాటు ఈ టీజర్ లో అది మాత్రమే కవర్ చేయలేదు, షాలాబాల్ యొక్క సిల్వర్ సర్ఫర్, లేడీ సిల్వర్ సర్ఫర్ ని ఈ ఫిల్మ్ లో మనం చూడబోతున్నాం అనమాట. ప్రీవియస్ ఫిల్మ్స్ లో మనం మేల్ సిల్వర్ సర్ఫర్ ని చూసాం, కానీ ఈ ఫిల్మ్ లోని జూలియా గార్నర్ కంప్లీట్ గా మోషన్ క్యాప్చర్ VFX తో అయితే మాత్రం ఈ ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ లోని కనిపించబోతున్నారు. గెలాక్టస్ కి ఫిల్మ్ లోని ఇద్దరు హెరల్డ్స్ ఉండొచ్చు, అది లేడీ సిల్వర్ సర్ఫర్ అండ్ ఇంకొక క్యారెక్టర్ ఫ్రాంకీ రే నోవా క్యారెక్టర్ అని అనుకున్నప్పటికీ ప్రస్తుతానికి ఆ ఫ్రాంకీ రే నోవా క్యారెక్టర్ గురించి క్లారిటీ లేదు. మేబీ జూలియా గార్నర్ గారు ఈ లేడీ సిల్వర్ సర్ఫర్ గా కన్ఫర్మ్ అయిపోయారు కాబట్టి మేబీ ఓన్లీ లేడీ సిల్వర్ సర్ఫరే ఉండొచ్చు ఫిల్మ్లోని. యాక్చువల్ ఆరిజిన్ ప్రకారం ఫస్ట్ పార్ట్ లోని ఫెంటాస్టిక్ ఫోర్ కి డాక్టర్ డూమ్ మెయిన్ విలన్, సెకండ్ పార్ట్ లోని సిల్వర్ సర్ఫర్, థర్డ్ పార్ట్ లోని గెలాక్టస్ రావాలి. గెలాక్టస్ ఒక పెద్ద ప్లానెట్ ఈటర్, కానీ లీక్ అయిన CCXP ఈవెంట్ ఫస్ట్ లుక్ లోనే మనకు తెలిసింది ఏంటంటే తను ప్లానెట్ ఈటర్ అంత పెద్ద సైజులో కాదు, ఓన్లీ బిల్డింగ్ అంత సైజులో మాత్రమే ఉన్నాడని. తన ఫుల్ వెర్షన్ కంప్లీట్ కామిక్ సైజులో అయితే మాత్రం ఒక ఎర్త్ మొత్తాన్ని కూడా తను చేత్తో పట్టేసి నోట్తో తినేసే అంత సైజులో ఉంటాడు. కానీ ఇక్కడ అంత సైజులో లేడు, ఓన్లీ నార్మల్గా ఒక బిల్డింగ్ అంత సైజులో ఉన్నాడు.
అండ్ తను ప్లానెట్ ని నాశనం చేసేద్దాం, ప్లానెట్ ని తినేద్దాం అనే పర్పస్ మీద ఇక్కడికి వచ్చినట్టు లేడనమాట. ప్రీవియస్ CCXP ఫుటేజ్ లో కూడా తనైతే మాత్రం బ్యాక్స్టర్ బిల్డింగ్ ద్వారా ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ని వెతుకుతున్నాడు. అదే ఫెంటాస్టిక్ ఫోర్ బిల్డింగ్ ఉంది కదా, అందులో వెతుకుతున్నాడు అనమాట. ఎందుకు ఫెంటాస్టిక్ ఫోర్ టీమే తనకి ఎందుకు కావాలి? అండ్ తను ప్లానెట్ ని తినే అంత సైజులో లేడు, మరి ఎర్త్ కి ఎందుకు వచ్చాడు? ఈ ఫిల్మ్ లో మనం చూడబోయే గెలాక్టస్ ఇంకా ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న గెలాక్టస్ అనమాట. కంప్లీట్ బిగ్ సైజ్ యొక్క మెయిన్ వెర్షన్ కాదు, అంటే తను ఇంకా ప్లానెట్ ఈటర్ గా అవ్వలేదు. కానీ ఆ మెయిన్ వెర్షన్ గెలాక్టస్ గా బిగ్ సైజ్ లో ప్లానెట్ ని తినే అంత పవర్ఫుల్ గా మారడానికి ప్రయత్నిస్తున్న టైం అనమాట. సో ఈ టైంలోని ఈ డిఫరెంట్ ఎర్త్ లో ఉన్న ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ దగ్గరికి గెలాక్టస్ రావడానికి మెయిన్ రీజన్ రీడ్ రిచర్డ్స్ యొక్క కొడుకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. తను చాలా పవర్ఫుల్ మ్యూటెంట్ అని చెప్పాను కదా, తన దగ్గర ఉన్న పవర్స్ తోటి కంప్లీట్ గా న్యూ రియాలిటీస్ ని క్రియేట్ చేయగలడు, రియాలిటీస్ ని మ్యానిపులేట్ చేయగలడు. సో తన దగ్గర ఉన్న పవర్ తోటి కంప్లీట్ గా ఒక డిఫరెంట్ వరల్డ్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఆ వరల్డ్స్ ని గెలాక్టస్ తినగలడు, దాంతో తనకి పవర్ సోర్స్ అనేది దొరుకుతుంది. మెయిన్ ప్లానెట్ ఈటర్ సైజ్ లోకి గెలాక్టస్ మారగలడు. కానీ రీడ్ రిచర్డ్స్ యొక్క కొడుకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి గెలాక్టస్ కి ఎలా తెలిసి ఉంటుంది? మేబీ వీళ్ళు స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఆ స్పేస్ డైమెన్షన్స్ తో పాటు వాళ్ళకి వచ్చిన పవర్స్ తో పాటు ఈ సూజన్ స్టామ్ కడుపులో ఉంటుంది రియాలిటీస్ నే మ్యానిపులేట్ చేయగలిగే ఒక పవర్ఫుల్ కిడ్ అనే విషయం ఈ సిల్వర్ సర్ఫర్ ద్వారా గెలాక్టస్ కి తెలిసి ఉంటుంది. అవును, మనకు తెలిసిందే సిల్వర్ సర్ఫర్ గెలాక్టస్ హెరల్డ్ గా దగ్గరలో ఉన్న ప్లానెట్స్ అయితే మాత్రం గెలాక్టస్ తినడానికి పర్ఫెక్ట్ అనే టైంలో అయితే మాత్రం గెలాక్టస్ గురించి పనిచేస్తుంది. సో ఆ విధంగా తనైతే మాత్రం ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ బేబీగా ఉన్నప్పుడే, ఇంకా టీనేజ్ గా పవర్ఫుల్ గా మారకముందే మనకి ఫ్యూచర్ లో పక్కగా యూజ్ అవుతాడని గ్రహించే గెలాక్టస్ తోటి ఈ ప్లాన్ కి రావచ్చు అనమాట. యాక్చువల్ గా మొన్న జరిగిన టెస్ట్ స్క్రీనింగ్స్ లో అయితే మాత్రం ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి అండ్ తను ప్రెగ్నెంట్ గా ఉండడం, ఫ్యామిలీ బాండ్ లో ఉండే ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ దగ్గర గెలాక్టస్ కి కావాల్సింది ఉంది, అది తీసుకోవడానికి గెలాక్టస్ ప్రయత్నించడం, ఇదంతా కూడా ఎమోషనల్ డెప్త్ ని మెయింటైన్ చేసే విధంగా స్టోరీలో ఉంటుందని అయితే మాత్రం రివీల్ అయింది మొన్న టెస్ట్ స్క్రీనింగ్స్ లోని. ఆల్రెడీ టీజర్ లో మనమైతే చూసాం అనమాట. ఎవ్రీ సండే డిన్నర్ టైం కి మనం మీట్ అవ్వబోతున్నామని అండ్ వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ గురించి టీజర్ లో క్లియర్ గా చూపించేశారు అనమాట. సో ఇది ఒక రెగ్యులర్ ఎర్త్ ఇన్వేజన్ యొక్క సూపర్ విలన్ వర్సెస్ సూపర్ హీరో ఫిల్మ్ లా కాకుండా ఈ ఫ్యామిలీ బాండింగ్ ని యాడ్ చేశారనమాట. ఈ నలుగురు కూడా ఫ్యామిలీగా ఉండడం కానీ, వాళ్ళకి పుట్టిన అదే సూజన్ స్టామ్ కి పుట్టిన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ వీళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా భావించడం, ఆ మెంబర్నే గెలాక్టస్ తీసుకోవడానికి రావడం, దానికోసం ఫైట్ చేయడం, దాంతోపాటు ఎర్త్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా సూపర్ హీరోస్ గా వాళ్ళ ఆర్జిన్ తో పాటు ఈ ఎమోషనల్ కనెక్షన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాకపోతే ఆ ఎమోషనల్ కనెక్షన్ ని పర్ఫెక్ట్ గా స్టోరీ టెలింగ్ లోని కనెక్ట్ చేయాలి. టీజర్ లో సినిమాటోగ్రఫీ కొద్దిగా రష్ చేసిన ఫీలింగ్ వచ్చింది. లైక్ ఈ ఫెంటాస్టిక్ కార్ అయితే మాత్రం ఫ్లై ఎగురుతుంది కదా గాల్లోని, అది చాలా బ్యూటిఫుల్ విజువల్స్ ని క్యాప్చర్ చేయొచ్చు. మొత్తం ఈ రెట్రో ఫ్యూచరిస్టిక్ గా ఈ 1960s లో ఉంటున్నప్పటికీ ఈ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ని ఇంకా డీప్ గా క్యాప్చర్ చేస్తారనుకున్నప్పటికీ అలా కనిపించలేదు. దాంతోపాటు వీళ్ళ పవర్స్ ఇక థింగ్ అయితే మాత్రం కొద్దిగా VFX వర్క్ ఇంకా పెండింగ్ ఉన్నట్టు. అంటే యాక్చువల్గా తనైతే మాత్రం సూట్ని ధరించాడు అనమాట. కంప్లీట్ CGI మాత్రమే కాదు, రబ్బర్ సూట్ని ధరించిన సెట్ ఫొటోస్ కూడా ఆల్రెడీ లీక్ అయ్యాయి అనమాట. సో ఆ VFX మిక్సింగ్ అయితే ఇంకాస్త పెండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ తర్వాత ఫైనల్ అవుట్పుట్లో ఇంకా బెటర్గా ఉండొచ్చు. సూజన్ స్టామ్ ఓన్లీ ఇన్విజిబుల్గా మాత్రమే కాకుండా ఫోర్స్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసి ఆ పవర్స్ని కూడా చూపించడం బాగుంది. దాంతోపాటు జాన్ స్టామ్ కాస్త స్పీడ్గా వెళ్తున్న సీన్స్ ఉన్నప్పటికీ తన పవర్స్ కూడా ఓకే, కాకపోతే ఫ్లెక్సిబుల్గా మిస్టర్ ఫెంటాస్టిక్ రీడ్ రిచర్డ్స్ యొక్క పవర్ అయితే చూపించలేదు టీజర్ లో. ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ కామిక్స్ ఆర్జిన్ ప్రకారం అయితే మాత్రం విక్టర్ వాన్ డూమ్ రీడ్ రిచర్డ్స్ ని బిగ్గెస్ట్ కాంపిటీషన్ గా ఒక ఎనిమీలా చూస్తాడు అనమాట. కానీ ఈ ఫిల్మ్ లో ఆ ఫ్యాక్టర్ కంప్లీట్ గా మిస్ అవబోతుంది. కానీ క్రెడిట్స్ ద్వారా ఈ మల్టీవర్సల్ అదే ఆ స్పేస్ డైమెన్షన్స్ తో పాటు రీడ్ రిచర్డ్స్ కి డాక్టర్ డూమ్ కి కలిపి ఒక స్పెషల్ ఆర్క్ అయితే క్రియేట్ అవబోతుంది. అది అప్కమింగ్ అవెంజర్స్ ఫిల్మ్స్ లోనే. డాక్టర్ డూమ్ కన్నా రీడ్ రిచర్డ్స్ ఇంటెలిజెంట్ అనే విషయాన్ని డాక్టర్ డూమ్ డైజెస్ట్ చేసుకోలేడు. ఈవెన్ కామిక్స్ లోని ఐరన్ మ్యాన్ కన్నా రీడ్ రిచర్డ్స్ చాలా ఇంటెలిజెంట్ క్యారెక్టర్ అనమాట. సో అవెంజర్స్ డూమ్స్డేలో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కి ఒక పర్ఫెక్ట్ కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేసి సీక్రెట్ వార్స్ లో వీళ్ళిద్దరికి ఒక బ్యాటిల్ కూడా ఉండబోతుంది. టీజర్ లో చూపించాల్సిన వదిలేసి యాక్టర్ జాన్ మాల్కోవిచ్ క్యారెక్టర్ ని చూపించారు. ఈయన ఈ ఫిల్మ్ లో ఏ క్యారెక్టర్ చేస్తున్నారనే క్లారిటీ లేదనమాట. కాస్టింగ్ లో జాయిన్ అయ్యారు. కాకపోతే నాకు తెలిసి ఈయన మోల్ మ్యాన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారేమో అని అనిపిస్తుంది అనమాట. ఫిల్మ్ లో మోల్ మ్యాన్ క్యామియో ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది ఇంతకు ముందే. కానీ లుక్ కామిక్ యాక్యురేట్ గా కాకుండా చేంజ్ అవ్వబోతుంది అనే రూమర్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఈ టీజర్ లో చూపించిన దాని ప్రకారం లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. మరి చూద్దాం తర్వాత ఫిల్మ్ లో ఏ విధమైన క్యారెక్టర్ ని ఆయన ప్లే చేయబోతున్నారు అనేది. అండ్ గెలాక్టస్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. డైరెక్ట్ గా ఫస్ట్ పార్ట్ లోనే మెయిన్ విలన్ గా చూపించినప్పటికీ క్యారెక్టర్ ని పొటెన్షియల్ ని వేస్ట్ చేసి చంపేయకుండా ఆ క్యారెక్టర్ పొటెన్షియల్ ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అనమాట. చూద్దాం మరి ఈ టీం ఎలా ఎదుర్కోబోతున్నారు, దాంతోపాటు ఎర్త్ ని ఏ విధంగా కాపాడి సూపర్ హీరోస్ గా అవ్వబోతున్నారు, ఆ తర్వాత ఎర్త్ 616 టైమ్ లైన్ కి ఏ విధంగా రాబోతున్నారు క్లియర్ గా మనం తర్వాత ఫిల్మ్ నుండి తెలుసుకోవాల్సిందే. అండ్ మొత్తానికి మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకాస్త బెటర్ గా కట్ చేసి ఫిల్మ్ మీద హైప్ జనరేట్ చేయాల్సిందే. రెగ్యులర్ గా ఆర్జిన్ ఫిల్మ్ అనే టైప్ లోనే టీజర్ ని కట్ చేశారనేది నా ఫీలింగ్ అనమాట. బట్ నా వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.